హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ 4 to నైట్ వరకు షూట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా బ్యాడ్మింటన్కి క్రికెట్కి వెళ్ళేసి వస్తున్నారు. వర్షం అయితే పడుతుంది, సో అదే షూట్ చేస్తున్నాను. వీళ్ళకి క్లాస్ అయితే అయిపోయి రిటర్న్లో అనమాట. సో వర్షం పడుతుంది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అని అడిగింది సమన్వి. సరే కదండి, ఆల్రెడీ నేను ఇంట్లో స్నాక్స్ చేసే వచ్చాను. వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చా. బట్ ఇంకా తను ఇంకెక్కడన్నా ఏమైనా తీసుకుందాము అంటే సరేనని వాళ్ళ అకాడమీ పక్కనే ఇంకా చాట్ అవి ఉంటే, పానీపూరి చాట్ ఉంటే సమన్వి చాట్ తీసుకుంది అండ్ సాయం పానీపూరి తీసుకున్నాడు. సో వర్షం పడుతుందని చెప్పేసి నేను ఇంకా స్కూటీలో రాలేదు అనమాట. వచ్చేటప్పుడు కూడా ఆటో బుక్ చేసుకొని వచ్చి ఇంక ఇద్దరిని పిక్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్లో అయితే కొంచెం వర్షం తక్కువే ఉంది కదా, అయ్యో స్కూటీ తెచ్చుకోవాల్సింది, అనవసరంగా ఆటో బుక్ చేసుకున్నా అనుకున్నాను. కానీ ఒక 5 minutesలోనే చూడండి ఎంత పెద్ద వర్షం పడిందో. అది కూడా ఒక 10-15 minutes అట్లా పడ్డట్టు ఉంది ఎక్కువగా. ఈ మధ్య కొంచెం రోజు కూడా క్లౌడీగా ఉండటమో వర్షం పడటమో ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంది కదా. సో సమ్మర్ రైనీ సీజన్ అర్థం కాకుండా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా తెచ్చుకుని అవి తిన్నాక సాయికి ఏదో చార్ట్ అది ప్రిపేర్ చేయమన్నారు క్లాస్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ లాగా ఇచ్చి వీడికి మ్యాథ్లో ఇంటీజర్స్ అవి ఇచ్చారు. సో తను అది ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇంక దాని తర్వాత నేను ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఇంకా అవి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పిల్లలిద్దరూ కూడా సమన్వి హెల్ప్ చేస్తుంది సాయికి, అది చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా ఈవినింగ్ అప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాతే అవి ఆఫ్టర్నూన్ గిన్నెలు అవి ఉంటే అవన్నీ కూడా అప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కాకపోతే అవి వెంటనే నేను ఇంకా ఎక్కువసేపు అయితే ప్లాట్ఫామ్ మీదే ఉంచుకుంటాను. ఏదైనా వాటర్ అవి ఉన్నాయి అంటే అక్కడే ఇంకా మొత్తం కూడా వాటర్ పోతుంది, తర్వాత టబ్లో షిఫ్ట్ చేసుకుంటాను. ఇంకా యాక్చువల్గా వర్షం పడుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా బ్లింకిట్లో కొన్ని గ్రాసరీస్ అవి కావాలంటే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ అయితే మార్నింగ్ నార్మల్గా అంతకుముందు అయితే వేయించుకునే వాళ్ళము. డెలివరీ బాయ్ వచ్చేసి వేసి వెళ్ళేవాడు. బట్ ఒక 2 months నుంచి అయితే ఇంకా మార్నింగ్ వాకింగ్కి అది బయటికి వెళ్తాం కదా, సో మార్నింగే తెచ్చుకుంటున్నాము, వేయించుకోవట్లేదు. ఈ 10 days నుంచి వాకింగ్ కూడా వెళ్ళట్లేదు కదా మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను. ఇంక ఈరోజు ఆటోలో వెళ్ళాను కాబట్టి ఇంకా ఆటో మధ్యలో ఇక్కడ ఎక్కడ ఆపలేదు. సో ఇంకా పాలు కొంచెం ఎగ్స్ ఇలాంటివి కావాలి అంటే బ్లింకిట్లో ఆర్డర్ పెడితే, ఆల్రెడీ పాపం వర్షం పడుతుంది కదా, ఆ కవరు అది కూడా పాపం చినిగిపోయింది, పేపర్ కవర్స్ కదా చినిగిపోయింది. బట్ ఆయన కొంచెం సేఫ్గా జాగ్రత్తగానే తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు. మ్యాక్సిమం కూడా ఒకేసారి 30 eggs అవి తెచ్చుకుంటాను. 1 week కూడా ఉండవు మాకైతే. మా ఇంట్లో ఎగ్స్ అయితే ఎక్కువ తింటాము. ఏదో విధంగా ప్రతిరోజు అయితే ఎగ్ యూజ్ చేస్తాము. ఎగ్ ఆమ్లెట్ అని, నార్మల్ ఆమ్లెట్, లేకపోతే కర్రీస్, లేకపోతే ఏదో ఒక బాయిల్ చేసి ఇవ్వటము. మ్యాక్సిమం అయితే ఎగ్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. అందుకే 4-5 daysకే 30 eggs అట్లా అవుతాయి. సో ఇంకా ఎగ్స్ అవన్నీ కూడా అయితే నేను అన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను ఎక్కడికక్కడ. వర్షం అయితే పడుతుంది, లైట్గానే పడుతుంది, మరీ ఎక్కువ కాకుండా. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగ్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్, కిడ్స్కి సంబంధించినవి, ఇంటికి సంబంధించిన ప్రతిదీ కూడా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. సో నేను ఆ ఎగ్ ట్రే చూపించాను కదా, అది వచ్చేసి 24 eggs పడతాయి. ఆ రిమైనింగ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవి జస్ట్ ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే డెఫినెట్గా ఏదో విధంగా అయితే నెక్స్ట్ డే యూజ్ చేస్తాము. ఇంకా వేరే అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంక జస్ట్ స్టవ్ పక్కనే పెట్టేసుకుంటున్నాను. దీని తర్వాత డిన్నర్కి అది అయితే రెడీ చేసుకోవాలి.
సో, కొత్తిమీర గూడా నేను నార్మల్‌గా ఇట్లా కొత్తిమీర గిల్లినట్లు అట్లా ఏం చేయనండి. మొత్తం కూడా ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్టు మొత్తం ఫస్ట్ సిజర్‌తో కట్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఒక 3 వంతులు సిజర్‌తో కట్ చేసుకున్నాక లాస్ట్‌లో ఉంటాయి కదా స్టెమ్స్ అవి, వాటికి ఉన్న చిన్న చిన్న ఆకులైతే గిల్లేసుకుంటాను. మరి ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది ఇదంతా గిల్లుకుంటే అట్లా కూర్చుంటే. అండ్ దాంతోపాటు కింద ఒక టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకోండి, ఏదైనా వాటర్ అది ఉన్నా కూడా పాడైపోకుండా అవి అయితే ఉంటాయి ఎక్కువ రోజులు. ఈవినింగ్ వ్లాగ్ అన్నా హరీష మరేంటి స్టార్టింగే ముగ్గు చూపించావు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ మధ్య అయితే ముగ్గులు వేస్తున్నానండి. అంతకుముందు అయితే వేసేదాన్ని కదా, అకేషనల్గా వేసుకునేదాన్ని ఇంటి ముందు. అండ్ అది కూడా చాక్ పీస్తో అట్లా కలర్ చాక్ పీస్తో వేసుకునేవాళ్ళం. నార్మల్ ముగ్గుతో అయితే చాలా తక్కువ. ఎందుకంటే మాది లాస్ట్లో ఉన్న ఫ్లాట్ అనమాట. గాలి వస్తే ఈజీగా ముగ్గు అదంతా ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్పేసి ముగ్గు వేసుకునేదాన్ని కాదు. బట్ ఈ మధ్య ఎందుకో కొంచెం బాగా ముగ్గు వేయాలనిపిస్తుంది. వేస్తే ఆ ఫీల్ బాగుంటుంది. మంచిగా ముగ్గు వేసి దానిలో కొంచెం పసుపు కుంకుమలాగా 2 కలర్స్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో అందుకే రోజు అయితే మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి అయితే ముగ్గు వేస్తున్నాను. ఇంక ఈరోజు మా ఫ్లోర్లో పిల్లలు ఎవరు లేరనమాట. హాలిడేస్కి ఇంటికి వెళ్ళారు. అందుకే అసలు ముగ్గు మార్నింగ్ ఎలా వేసానో అలానే ఉంది. నార్మల్గా వాళ్ళు ఉంటే ఆడుకుంటూ ఏదో ఒకటి తొక్కుతూ ఉంటారు కదా. సో ఈవినింగ్ క్లాస్ నుంచి వచ్చేటప్పుడు చూసినా కూడా మంచిగా అలానే ఉంది. మార్నింగ్ ఎలా వేస్తే అలానే ఉంది. సో అందుకే అది చూపించాను స్టార్టింగ్. మంచిగా అనిపిస్తుంది కొంచెం ముగ్గు అది వేసుకుంటే. సో ఇంకా ఇక్కడ పాలు అవి తెప్పించుకున్నాను కదా, నేను మ్యాక్సిమం పాలు ఈవినింగే కాచి పెట్టేసుకుంటాను. దాంట్లోనే కొంచెం ఓట్స్ అవి ఉంటాయి కదా, ఓవర్ నైట్ ఓట్స్ అవి నానబెట్టుకుంటాను. ఇంకొంచెం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు అవి తాగేసి వెళ్తారు. ఇంకా కర్డ్ అట్లాంటిది అయితే ఎక్కువ శాతం అయితే కర్డ్ అయితే బయటే తెచ్చుకుంటాము. తోడు పెట్టడం అది ఉండదు. ఎందుకంటే డైలీ అయితే కర్డ్ ఏం తినరు మా ఇంట్లో. సో స్కూల్కి అయితే లంచ్కి కానివ్వండి, మా హస్బెండ్ ఆఫీస్కి అవి కర్డ్ తీసుకెళ్లరు ఆఫ్టర్నూన్ లంచ్లో. ఈవినింగ్ అంటే ఎక్కువ టిఫిన్సే ఉంటాయి కాబట్టి కర్డ్ బటర్ మిల్క్ లాగా అట్లయితే సమన్వి అట్లా ఎవరు తాగరు. కర్డ్ 2 డేస్కి 3 డేస్కి అట్లా కావాలి. సో అందుకే ఇంకా డైలీ తోడుపెట్టుకోవటం అట్లయితే ఏం చెయ్యను. కావాలి అనుకున్నప్పుడు వెంటనే బయట ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాం అనమాట. సో దాంతోపాటు ఇక్కడ తాలింపు గింజలు కూడా కలుపుకుంటున్నాను. నేను సపరేట్గా ముందు వేరే దానిలో పెట్టుకుంటాను, కానీ అన్నీ కలిపేసి అయితే ఒక దానిలో వేసుకుంటాను. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు సపరేట్గా అన్నీ వేయాలి అంటే ఎక్కువ టైం పట్టిద్ది. ఇట్లా కలుపుకొని ఉంచుకున్నా అంటే నాకు ఈజీగా అవుతుంది అని. ప్లస్ తాలింపు గింజలు అనేవి నాకు చాలా ఎక్కువ పడతాయి. మీరు నాకు ఆ రెసిపీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకేసారి మొత్తం ఇట్లా గుమ్మరిచ్చేస్తాను. ఎక్కువ వేసుకుంటాము తాలింపు గింజలు అయితే. సో ఇక్కడ డిన్నర్ వచ్చేసి చపాతీ చేద్దాం కదా అనేసి పిండి అది కలిపేసి పెట్టుకున్నాను. ఇక చపాతీకి కర్రీ కోసం అనేసి రెడీ చేసుకుంటున్నాను. దానికి గార్లిక్ కావాలి అంటే ఇంకా అవి పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తానండి మీకు. చపాతీలోకి సైడ్ డిష్గా. సమ్మర్ కదా, బాడీ బాగా హీట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ మంది కర్డ్, బటర్ మిల్క్లు ఇట్లాంటివి తాగటానికి ప్రిఫర్ చేస్తారు కదా. ఈ రెసిపీ అయితే 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. దహీ టికారీ, కటియావాడ దహీ టికారీ. పేరు వెరైటీగా ఉంది కదా. యాక్చువల్గా ఇది వచ్చేసి గుజరాతీ రెసిపీ, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్కి అయితే బెస్ట్ అండి. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ మంది ఈవినింగ్ చపాతీస్, జొన్న రొట్టెలు ఇలాంటివి తినడానికి ప్రిఫర్ చేస్తారు కదా, కొంచెం హెల్త్ కాన్షియస్తో. అట్లా చపాతీ అంటేనే కొంచెం వేడి అట్లా అంటారు డైలీ చపాతీ తింటే. సో దానికి కాంబినేషన్గా ఇట్లా కొంచెం బాడీని కూల్ చేసే కర్రీ, పెరుగు ఇట్లాంటి వాటితో చేసుకున్నామనుకోండి మంచిగా బాగుంటుంది అండి. సమ్మర్కి అయితే బెస్ట్ రెసిపీ. టేస్ట్ చాలా బాగుంది నిజంగా. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఏదన్నా కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అన్నా, లేకపోతే టైం లేదు ఈజీగా అయిపోవాలి అనుకున్న చపాతీకి బెస్ట్ సైడ్ డిష్. దానికోసం అయితే ఫస్ట్ నేను ఒక 10 వెల్లుల్లి తీసుకున్నానండి. 10 వెల్లుల్లి అండ్ నేనైతే అరౌండ్ 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం
తక్కువే తీసుకున్నాను కారము. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. మా ఇంట్లో సాయి అయితే అసలు కారం తినడు కాబట్టి నేను అంతే కారం తీసుకున్నా. లేదు అంటే అరౌండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం తీసుకోవచ్చు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటది కదా, అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది కలరు కానీ టేస్ట్ కానీ. ఇక్కడైతే నేను నార్మల్ పౌడర్ తీసుకొని ఈ వెల్లుల్లి అండ్ కారం 2 కలిపి మంచిగా ఇట్లా దంచి తీసుకోండి. మీరు మిక్సీలో వేసే కన్నా ఇట్లా రోల్లో దంచి తీసుకుంటేనే బాగుంటుంది. మెత్తగా పేస్ట్ లాగా దంచండి. మీకు అవసరం అవుతుంది అనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని దంచి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ నేను తాలింపు వేసుకునేది మిస్ అయింది. ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం అయితే ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక ఒక ఆనియన్ అనేది చాలా చిన్నగా స్లైసెస్ చిన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అండ్ ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా తాలింపులో వేగనివ్వండి. ఇంగువ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకా నేను జీరా పౌడర్ యాడ్ చేయటం మర్చిపోయాను. మీ దగ్గర ఉంది అనుకుంటే హ్యాపీగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అల్లం కాదు వెల్లుల్లి అండ్ కారం పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వండి. ఇక్కడ కూడా మీరు కావాలి అని అనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఉన్నాయో ఇది అడుగంటి మాడిపోకుండా ఉండాలి అంటే, లేదు అంటే ఇట్లా కంటిన్యూస్గా తిప్పుతూనే మనం ఫ్రై చేసుకున్నాము అంటే వాటర్ కూడా అవసరం లేదు. ఇవాళ మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాతే మనం దీనిలో కర్డ్ యాడ్ చేసుకోవాలి. వేడి మీద కర్డ్ యాడ్ చేసుకున్నామంటే కర్డ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు నేనైతే చపాతీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఇవంతా చల్లారింది. దీని తర్వాత దీనిలో నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇట్లానే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. బయట తెచ్చిన కర్డే కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది. లేదు అంటే మీరు ఏదైనా బీటర్ తీసుకొని మంచిగా విస్కర్ తీసుకొని అవంతా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం బ్లెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా కూడా కలుపుకొని ఒక్కసారి అయితే ఉప్పు అది చెక్ చేసుకోండి. కారం అయితే మ్యాక్సిమం సరిపోతుంది. ఉప్పు చెక్ చేసుకొని అవసరమవుతుంది అంటే ఉప్పు యాడ్ చేసుకోండి. లేదు అంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన 5 మినిట్స్లో ఈజీ అండ్ హెల్దీ దహీ టికారీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చపాతీకి ఈ సీజన్లో అయితే బెస్ట్ సైడ్ డిష్ అండి. బాడీకి కూల్ చేయటానికి కానివ్వండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. డైలీ అట్లా నార్మల్గా కర్డ్ తినాలన్నా కూడా పిల్లలు ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి. డెఫినెట్గా మీ ఇంట్లో అయితే మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఎలా కుదిరింది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా కొంచెం ఎక్కువ కొత్తిమీర అయితే చాప్ చేసుకొని వేసుకున్నాను. సో ఇంకా చపాతీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీగా ఉన్నారు. ఈరోజు యాక్చువల్గా వర్షం పడుతుంది కదా, ఐపీఎల్ మ్యాచ్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. డిన్నర్ అయితే కొంచెం లేట్గానే ఇచ్చాను. ఆల్రెడీ పానీపూరి అవి తిన్నారు కదా, సో దాని తర్వాత చపాతీతో సర్వ్ చేసి ఇచ్చాను. సో హ్యాపీగా పిల్లలు అయితే మంచిగా తినేశారు. సో దీని తర్వాత అయితే నేను ఇంకేం షూట్ చేయలేదండి. సో నెక్స్ట్ డే అయితే సమన్వికి మాత్రమే స్కూల్ ఉంది సాటర్డే రోజు. ఇంకా తనైతే ఇంకా డిన్నర్ అది చేసుకున్న తర్వాత ఇంకా పడుకున్నారు. నేను ఇంట్లో రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకున్నాను. సో నేను ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. సో అంతే అండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు హెల్ప్ అయిందని నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.